తమిళనాడు రాజకీయాల్లో సంచలనమైనటువంటి మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీని దించటమే కాకుండా అక్కడ ఏ పార్టీ అయితే ఇప్పటివరకు అధికారాన్ని అనుభవిస్తూ సీఎం రేంజ్లో ఉన్నారో ఆ సీఎం క్యాండిడేట్ కూడా ఓడిపోవటం జరిగింది. అలాంటి ఒక సంచలనమైనటువంటి తీర్పుని తమిళ ప్రజలు ఈసారి చరిత్రలో నిలిచిపోయేలా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇప్పుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ గారికి ఇచ్చారు. రీసెంట్గా టీవీకే అధ్యక్షుడికి అలాగే నటి త్రిష గురించి వచ్చినటువంటి ఇష్యూస్ గురించి అందరికీ తెలిసిందే. అనూహ్యంగా నటి త్రిష ఈరోజు మార్నింగ్ ఆమె బర్త్డే కావటం, తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం, ఆ తర్వాత డైరెక్ట్గా టీవీకే అధ్యక్షుడు నటుడు విజయ్ ఇంటికి వెళ్ళడం అనేది కూడా ఒక సంచలనంగా మారింది. ముఖ్యంగా దీనికి సంబంధించి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. విజయ్ 2 చోట్ల పోటీ చేశాడు. ఆ 2వ స్థానంలో మళ్ళీ ఉప ఎన్నిక రాబోతుంది. ఆ స్థానంలో నటి త్రిషను నిలబెట్టబోతున్నారు, డిప్యూటీ సీఎం చేయబోతున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ ప్రస్తుతం తిరుచి ఈస్ట్ నుంచి అలాగే పెరంబూర్ నుంచి 2 చోట్ల నుంచి కూడా విజయం దశగా ఆయన దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికే 110 స్థానాలు దగ్గర ఆయన పార్టీకి సంబంధించి లీడ్లో ఉంది. అలాగే దీంట్లో ఆమెని పోటీలో దింపి అక్కడ గెలిపించి డిప్యూటీ సీఎంగా ఆమెకు అవకాశం ఇస్తారు అనేటువంటి మాటలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మనకి గతంలో నటి త్రిష మాట్లాడినటువంటి వైరల్ వీడియోలు కూడా ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. నేను ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ల తర్వాత అయినా సరే నేను సీఎం అవుతా అని చెప్పినటువంటి వైరల్ అవుతున్నటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. మరి ఆ దశగానే అసలు టీవీకే పార్టీ పెట్టడానికి త్రిష ఆలోచనలే కారణమని, త్రిషకి సంబంధించినటువంటి ఇష్టాలే, అంటే పుష్ప సినిమాలో మనకు గుర్తుంది కదా, ఇది అల్లు అర్జున్ గారు వాళ్ళ భార్య ఫోటో సీఎంతో దిగాలి అనేటువంటిది. అందుకని సీఎంని మార్చి తీసుకొచ్చి అతన్ని ఇంటికి తీసుకొచ్చి ఫోటో తీపించడం అనేది ఉంటుంది కదా. సో అదే దశలో ఇప్పుడు త్రిషకి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ సోషల్ మీడియాలో అటు పుష్పాని రెండింటిని పక్కన పెట్టి చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాదు చాలా ఇప్పుడు ఆమెని, అంటే ఆమె ఆలోచన, ఆమె ఇష్టాన్నే విజయ్ తీసుకుని ఒక పార్టీ పెట్టి ఆయన ఈరోజు సీఎంగా అవ్వాలనేటువంటి ప్రపోజల్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆ పార్టీని, ఆ తమిళనాడు రాజకీయాలని లీడ్ చేయబోయేది త్రిష కృష్ణన్ అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరో జయలలిత కాబోతున్నారు, ఆయన మరో ఎంజీఆర్ కాబోతున్నారు అనేటువంటి మాటలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్గా తమిళనాడు సంబంధించినటువంటి రాజకీయాల్లో ఎంటర్ అవ్వగానే విజయ్ గారికి సంబంధించి పర్సనల్ అటాక్స్ అందరికీ తెలిసిందే. వాళ్ళ భార్య కూడా బయటకు వచ్చి ఆయన మీద చాలా సంవత్సరాల నుంచి విడివిడిగా ఉంటున్నటువంటి వాళ్ళు ఈయన ఎలక్షన్స్కి వచ్చిన తర్వాత, ఎలక్షన్స్లో ఆయన పోటీ చేస్తారని ఒక క్లారిటీ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు ఒక నటితో ఉండేటువంటి సాన్నిహిత్యం ఉంది, దాని గురించి ఆమె చెప్పుకుంటూ చాలా బయట పెట్టింది. ఇంకా కోర్టులో కేసులు కూడా వేసింది, విడాకులు కోరుతూ అనేకమైనటువంటి ఇష్యూస్ కూడా బయటికి తీసుకొచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ నటి త్రిష రావటం ఎలా చూడాలి? ఇవన్నీ పుకార్లుగా మనకి వినపడినటువంటి ఇవన్నీ కూడా నిజమేననేటువంటి సంకేతాలు మళ్ళీ త్రిష చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చూస్తుంటే మనకు అలాగే కనిపిస్తున్నాయి. సో అసలు సీఎం అవ్వాలనేటువంటి ఆలోచన టీవీకే అధ్యక్షుడు విజయ్ది కాదు, ఇది త్రిషాదే అనేటువంటిది ఏవైతే ఇప్పటి వరకు ఊహాగానాలుగా విన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు నిజంగానే ఉండేటువంటి పరిస్థితులు మనకి దర్శనమిస్తున్నాయి. మరి దీని మీద ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, నిజంగానే పెరంబూర్లో కావచ్చు, లేదంటే కురిచిలో కావచ్చు, ఈ 2 చోట్లలో ఏ స్థానంలో త్రిషాని నిలబెడతారా, లేదంటే ఇది ఊహాగానమా, లేదంటే ఇలా సోషల్ మీడియాలో కొన్ని పేజెస్లో ఇవన్నీ కూడా వార్తలు ప్రసారం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం చేస్తారు? నిజంగా ఈ వార్తలు నిజం చేస్తూనే రీసెంట్గా ఆయన ఒక పెళ్ళికి త్రిషాని వెంట పెట్టుకుని మేట్ ఫర్ ఈచ్ అదర్ లాగా కలర్ కాంబినేషన్ కూడా ఒకటే కాంబినేషన్ వేసుకుని మరి ఆ పెళ్ళికి వెళ్ళటం అనేది కూడా మనం చూసాం. సో మరి ఏం జరగబోతుంది తమిళనాడులో అనేది మరి కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అటు నటి త్రిష మళ్ళీ రాబోయేటువంటి ఒక తమిళనాడు సీఎం కాబోతున్నారా అని అంటే ఏమో, ఆ దశగా అడుగులు పడుతున్నాయేమో, మరో జయలలితగా ఆమె ఊహించుకుంటున్నారేమో అనేటువంటి మాటలు కూడా వినపడుతుంది. చూడాలి.